అమ్మో వెళ్ళిపోతున్నాడు. జాను అదేంటి అప్పుడేనా? మరి వెళ్ళొస్తాను మరి అయితే. లంచ్ చేసి వెళ్ళు. ఏమొద్దు, బయట హోటల్లో తింటే 70 రూపాయలు తీసుకుంటారు, ఆరోగ్యంగా ఉంటాడు. బయటకు వెళ్తానరా, బయలుదేరు. మినిమం కామన్ సెన్స్ ఉందా ప్రసాద్? ఇంటికి వచ్చిన మనిషిని అలా లంచ్ చేయకుండా పంపించేస్తావా? అమ్ము నీకు అర్థం కావట్లే, హోటల్లో తినరా, మంచి భోజనం ఉంటది, వెళ్ళు. అది ఇప్పుడు మా ఇంటి అల్లుడు, నువ్వు అలా అనకు. నువ్వు లంచ్ చేసి వెళ్ళు, ఓకేనా? 2 minutes రెడీ చేసేస్తాను. సరేలేరా, తినేసి వెళ్తానులే. తినే వెళ్తావా? నీ కర్మ. నువ్వు నా ఫ్రెండ్ అయినట్రా అసలు. గోదావరి రోడ్డు పుట్టినోడునా? నీకు మర్యాదలు తెలుసా? మన ఇంటి కావట్లేదు. ఈ మధ్య నా కళ్ళు మైక్రోస్కోప్లో పనిచేస్తున్నాయి తెలుసా? పెళ్లి కుదురుంది కదా, కనిపిస్తుంది. అది కాదా, ఈ కూరలో టమాటాలు, బెండకాయలు, ఉల్లిపాయలు, పైగా పసుపు, కారం, ఉప్పు అన్ని విడివిడిగా కనిపించేస్తున్నారా? ఇది అన్ని వేసింది గానీ స్టవ్ కి మంటాడడం మర్చిపోయినట్టుంది. ఏంటి పచ్చి పులుసు? యూట్యూబ్ లో అంతవరకే చూశాను, తర్వాత నెట్ ఆగిపోయింది. అయిపోయిందేమో తినేసాను. ఇది తింటే చచ్చిపోతా తెలుసా నీకు? మరే మరి చెప్పచ్చు కదా బాగాలేదని. చెప్పాను. ఏమంది? చూపించు ఒకసారి. ఏమైంది? కోసుకుంది. నా వంట బాగోదు అంటావా అని. ఇవన్నీ చేస్తే నీకు మండదారా? మండుతుంది. మరేం చేస్తావు? బాత్రూమ్కి వెళ్ళి గట్టి గట్టిగా అరుస్తాను. మరి తనకి వినిపించదా? ఎందుకు వినిపించదు? టీవీ సౌండ్ గట్టిగా పెట్టుకుంటది. మా ఇంట్లో టీవీ లేదురా. దాని కజిన్ కదా పెళ్లి చేసుకున్నావు నువ్వే. సారి కింద టీవీ పెట్టమను. మొహమాట పడతావేంటి ఆదిత్య? తిను. అంటే ఇన్ని కూరలో ఏ కూర తినాలో తెలియక. అదంతా ఒకటే కూర. హైదరాబాద్ లో ఒకే కూరలో ఇన్ని కూరలు విడివిడిగా ఉంటాయన్నమాట. భిన్నత్వంలో ఏకత్వం. తినే. ఆడు చెప్తానే ఉన్నాడు హోటల్కి వెళ్ళి తినరా అని. నేనే రాజమండ్రి గోదావరిని కబుర్లు చెప్పాను. 70 రూపాయలు మిగులుతాయి. తింటున్నాను. ఎలా ఉంది? అట్టిగానే ఉంది. ఓ ముద్ద నోట్లో ఎట్టుకొని ఈ నీళ్ళు తాగావనుకో, ముద్ద మెల్లగా దిగిపోద్ది. అరగడం అరగపోవడం దేవుడిదే. పట్టుకుండగా ఇంటికి రాని జనంలో ఇస్తున్నా నువ్వే సర్దపడ్డా.